హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిల్మీ బాల్. ఈ రోజు అయితే మనం ఫిల్మీ బాల్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అయితే చూసేద్దాం. ఆ క్రేజీ అప్డేట్స్ అన్ని చూసుకునే ముందు మన ఫిల్మీ బాల్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, మెగాస్టార్ అయితే మెగా యాత్ర ప్రారంభించారని చెప్పాలి. ఆయన తాజా చిత్రం మెగా 157 షూటింగ్ కోసం డెహ్రాడూన్ లో అడుగు పెట్టారు. ఈ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యాన్ పై రూపొందుతున్న ఈ చిత్రం అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. చిరంజీవి గారి హీరోయిజం, అనిల్ రావిపూడి మార్క్ యాక్షన్ కామెడీ కలయికతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించనుంది. డెహ్రాడూన్ లోని అందమైన లొకేషన్స్ లో షూటింగ్ జరుగుతుండగా ఈ సినిమా విజువల్ ట్రీట్ గా ఉంటుందని టీం వెల్లడించింది. తర్వాత చూసుకుంటే కుబేరా టీం కైతే చిరంజీవి గారు బ్లెస్సింగ్స్ అందించారట. శేఖర్ కమల దర్శకత్వంలో రూపొందుతున్న కుబేరా మూవీ జూన్ 20న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ చిత్రం మెగాస్టార్ చిరంజీవి గారిని కలిసి ఆశీర్వాదం తీసుకుంది. ధనుష్, రష్మిక, నాగార్జున కూడిన ఈ చిత్రం శేఖర్ కమల స్టైల్లో భావోద్వేగాల కథాంశంతో రూపొందుతుంది. చిరంజీవి గారి ఆశీస్సులతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధిస్తుందని టీం ధీమాగా ఉంది. అఖండ 2 టీజర్ అయితే తాండవం చేయబోతుందంట. నందమూరి బాలకృష్ణ గారి బ్లాక్ బస్టర్ సినిమా అఖండ సీక్వెల్ అఖండ 2 టీజర్ జూన్ 9 రేపు సాయంత్రం 6:03 విడుదల కానుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మరోసారి బాలయ్య హీరోయిజంతో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించనుంది. తమన్ సంగీతం, సంయుక్త మీనన్, ఆది పినిశెట్టితో కూడిన ఈ సినిమా 14+ బ్యానర్ పై రామ్ అర్జుంట, గోపి అర్జుంట నిర్మిస్తున్నారు. టీజర్ లో బాలయ్య శివతాండవం, బోయపాటి మార్క్ యాక్షన్ సీన్స్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయని టీం హామీ ఇస్తుంది. తర్వాత చూసుకుంటే మన నందమూరి బాలకృష్ణ గారిది నెక్స్ట్ మూవీ గోపీచంద్ మల్లేనితో హిస్టారికల్ ఎపిక్ గా అయితే ఉండబోతుందంట. అయితే గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ బ్యానర్స్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం హిస్టారికల్ ఎపిక్ గా రూపొందనుంది. బాలయ్య గోపీచంద్ కాంబోలో వచ్చిన వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాగుతున్నాయి. సింహం యొక్క రౌద్ర రూపాన్ని పోలిన పోస్టర్ తో ప్రకటించిన ఈ చిత్రం బాలయ్య కొత్త అవతారంలో ఆకట్టుకొనుంది. గ్రాండ్ విజువల్స్, హై ఆక్టేన్ యాక్షన్స్ తో ఈ సినిమా చరిత్రలో నిలిచిపోనుంది. నెక్స్ట్ వచ్చేసి ఓజీ ఫైనల్ గా రిలీజ్ డేట్ అయితే ఇచ్చేసారు. సెప్టెంబర్ 25న అయితే ఈ మూవీ రిలీజ్ కాబోతుందంట. పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఓజీ షూటింగ్ అయితే పూర్తయింది. సెప్టెంబర్ 25న థియేటర్ లో సందడి చేయనుంది. సుజిత్ దర్శకత్వంలో ఇమ్రాన్ హష్మి, ప్రియాంక మోహన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ టీవీవీ మూవీ బ్యానర్ పై రూపొందుతుంది. తమన్ సంగీతంతో ఈ చిత్రం అభిమానులకు యాక్షన్, డ్రామా, ఎమోషనల్ మిశ్రమంగా నిలనుంది. #దే కాల్ హిమ్ ఓజీతో సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్న ఈ సినిమా పవన్ కళ్యాణ్ మాస్ అవతారంలో బాక్సాఫీస్ ను షేక్ చేయనున్నారు.